హాయ్ అండి, అందరు బాగున్నారు కదా. చికెన్ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 2.5 కేజీలు చికెన్ అండి. కడిగి శుభ్రంగా బాయిల్ చేసి పక్కన పెట్టాను. మసాలాకని పొడి మసాలాకి ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు, చెక్క, లవంగాయ, యాలకులు, వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ పట్టి మసాలా పక్కన పెట్టుకోవాలి. ఒకసారి అయితే డీప్ ఫ్రై చేయాలండి. ఇలా ఆయిల్ పోసుకొని ఇదైతే డీప్ ఫ్రై చేసేసాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇలా నూనెలో కాసేపు వేయించాలి. ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వటం మర్చిపోకండి. చికెన్ పచ్చడి ఎలా ఉందో అది కూడా కామెంట్ చేయండి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత కాస్త ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఎక్కువ వద్దు, స్లోగా ఇవి వేయించాలన్నమాట. కొద్దిగా పసుపు వేసుకోండి. సాల్ట్ కొద్దిగా వేస్తున్నానండి. కొంచెం బాయిల్ చేసేటప్పుడు కాస్త వేసాం కదా. ఉప్పు తక్కువగా వేసుకోండి, ఎందుకైనా మంచిది. తర్వాత అయినా మనం సాల్ట్ కలుపుకోవచ్చు. ఇది ఆవు పిండి అండి. ఆవాల పిండి ఒక 4 స్పూన్లు అయితే వేసాము. కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి, పొడి మసాలా నూరు పెట్టుకున్నాం కదండి. ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగాయ, వెల్లుల్లి ఇవన్నీ వేసి పొడి మసాలా అన్నమాట. మొత్తం ఇవన్నీ వేయించుకోవాలి. నేనైతే ముందుగా కారం వేసేస్తానండి. అన్నీ ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసిన తర్వాత ఈ చికెన్ వేసేదాన్ని. కానీ మా కోడలు చేస్తా ఉంది, నేను వీడియో తీస్తున్నాను. కారం అయితే తర్వాత వేస్తానండి. లైక్ ఇవ్వండి చూస్తున్న వారు. ఇదిగోండి కారం. రెండున్నర కేజీలండి చికెన్. మీరు సరిపడా వేసుకోవచ్చు. ఒక 6 స్పూన్లు అయితే వేయమన్నాను కారం. మీరు ఇంకా కారం తినగలిగితే కాస్త వేసుకోవచ్చండి. మేము కారం ఎక్కువగా వాడడం అనమాట, కొంచెం తగ్గించి వాడతాము కనుక మేము కొద్దిగా తక్కువ వేసుకున్నాము. ఎందుకంటే దీనిలో మసాలా, అల్లం వెల్లుల్లి అంతా ఉంటది కాబట్టి ఇంకొంచెం ఘాటు లేకుండా సరిపడగా వేసుకున్నాము. ఫస్ట్ ఆయిల్ కాగినప్పుడు డీప్ ఫ్రైగా కొంచెం కరివేపాకు వేయండి, మంచి సువాసనగా ఉంటుంది. మా దగ్గర కొద్దిగా ఉంటే వేసింది, మంచి వాసన వస్తుందన్నమాట కరివేపాకు. ఓకే అండి, చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ అండి.